హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో ఒక పెద్ద ఫ్యామిలీకి సరిపోయి ఈ ఇల్లు చూద్దామండి. ఇంటి డీటెయిల్స్ కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడుంది, హౌస్ ప్లానింగ్ ఎలా ఉంది, ఈ ఇంటి ప్రైస్ ఎంత చెప్తున్నారన్నది వీడియోలో క్లియర్‌గా చెప్తానండి. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అయితే వీడియో కొంచెం ఎక్కువ మందికి అయితే చేరుతుందండి. ఫ్రెండ్స్, ఇంక ఇంటి డీటెయిల్స్‌లోకి వస్తే ఇది నార్త్ ఫేసింగ్‌లో కట్టించిన 3 BHK హౌస్ అండి. మన ఫ్రంట్ ఎలివేషన్ అంతా చూడొచ్చు. చుట్టువైపులా అంతా కూడా స్పాట్ లైట్స్ అయితే యూజ్ చేశారండి. ఎలివేషన్ డిజైన్ అయితే చాలా బాగుంది. మనకి బిల్డింగ్ ఫ్రంట్ రోడ్ వచ్చి 40 ఫీట్ రోడ్ అండి. ఫ్రెండ్స్, మనకి ఈ బిల్డింగ్ కట్టించిన ఫ్లాట్ మెజర్మెంట్స్ వచ్చి 28x62 అండి. ఇది 192 గజాలు. ఇది సెన్స్లో చూస్తే 4 సెంట్ల వరకు అయితే వస్తుందండి. బిల్డింగ్ సరక్స్ చూడండి, చాలా ప్రశాంతమైన ఏరియాలో అయితే ఉందండి. లొకాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది. మనకి బయట ఎలివేషన్ లుక్ కూడా చాలా బాగుందండి. చాలా డీసెంట్ కలర్స్ అయితే యూజ్ చేశారు. మన ఫ్రంట్ ఇదంతా కూడా స్పాట్ లైట్స్ యూజ్ చేయడం వల్ల అయితే చాలా క్లాస్ లుక్ అయితే వచ్చిందండి. ఫ్రంట్ ఇదంతా కూడా గ్లాస్ యూజ్ చేశారు. సెంటర్లో కూడా ఇక్కడ స్పాట్ లైట్స్ అయితే యూజ్ చేశారండి. అవుట్ సైడ్ కూడా ఇక్కడ కార్ అయితే పెట్టుకోవచ్చు. లోపల కూడా పెద్ద కార్ పెట్టుకునే ప్లేస్ అయితే ఉందండి. లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. ఇది నార్త్ ఫేసింగ్ లో కట్టించిన 3 BHK హౌస్ అండి. ఒక పెద్ద ఫ్యామిలీకి సరిపోతుంది. ఫ్రెండ్స్, మన పార్కింగ్ ఏరియాలో యూజ్ చేసిన ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుందండి. యాంటిక్ టైల్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ సీలింగ్ డిజైన్ చూడండి, టోటల్ గా పిఓపి సీలింగ్ యూజ్ చేశారు. జిప్సమ్ సీట్స్ యూజ్ చేశారండి. ఇక్కడ నార్త్ వైపు సింహద్వారం అయితే ఇచ్చారండి. సింహద్వారం డిజైన్ అయితే చూడొచ్చు. టోటల్ గా టేక్ అయితే తీసుకున్నారండి. దీనికైతే మనకి గన్ పాలిష్ యూజ్ చేయడం వల్ల ఈ కలర్ లో కనిపిస్తుంది. ఇందులోనే ఒక డోర్ కూడా ఇచ్చి విండో డోర్ తీసుకున్నారండి. చూడడానికి అయితే చాలా క్లాస్ లుక్ అయితే కనిపిస్తుందండి. మనం ఇలా గన్ పాలిష్ యూజ్ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా కూడా క్లీన్ చేసుకోవడానికి కూడా బాగుంటుందండి. అలాగే ఇక్కడ ఫ్రంట్ పిల్లర్ కి అయితే టోటల్ గ్రానైట్ యూజ్ చేశారండి. అక్కడక్కడ వైట్ కలర్ బార్డర్స్ కూడా యూజ్ చేశారు. అలాగే బిల్డింగ్ కి ఈస్ట్ వైపు సందొచ్చి 2.5 అడుగులు అయితే ఇచ్చారు. టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేశారు. బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్ లో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారు. ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుందండి. ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి. అలాగే ఇక్కడ ల్యాండింగ్ అయితే మనకి కామన్ బాత్రూమ్ అయితే తీసుకున్నారండి. అలాగే ఇది నార్త్ ఫేసింగ్ ఇల్లు కాబట్టి నార్త్ వెస్ట్ ల్యాండింగ్ అయితే ఇచ్చారు. ల్యాండింగ్ కి కాంపౌండ్ వాళ్ళకి టచ్ అవ్వకుండా మధ్యలో థర్మాకోల్ షీట్ గ్యాప్ అయితే ఇచ్చారండి. అలాగే మనం ఎలివేషన్ లో చూసాం కదా, పైన హెడ్ రూమ్ కింద అయితే క్లోజ్ చేశారండి. దీనికి రేక్ కాకుండా మనకి స్లాబ్ అయితే యూజ్ చేస్తారు. అందరూ రేక్ యూజ్ చేస్తారు కదా క్లోజ్ చేయడానికి. అలా కాకుండా స్లాబ్ తో క్లోజ్ చేశారండి. లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, మన మెయిన్ రోడ్ తీసిన లోపలికి ఎంటర్ అవ్వకుండా స్ట్రైట్ గా హాల్ తీసుకున్నారండి. ఇక్కడ హాల్లో 2x4 వెట్ఫర్ టైల్స్ యూజ్ చేశారు. స్టోన్ డిజైన్ లో తీసుకున్నారండి. టైల్స్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. హాల్ కూడా చాలా పెద్దదిగా ఇచ్చారు. హాల్లో సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చండి. సింపుల్ డిజైన్ లో యూజ్ చేశారు. మన చుట్టువైపులో కూడా రోప్ లైటింగ్ యూజ్ చేయడం వల్ల చాలా క్లాస్ లుక్ అయితే వచ్చింది. హాల్లో స్టడీకి ఇక్కడ టీవీ యూనిట్ అయితే యూజ్ చేశారండి. టీవీ యూనిట్ డిజైన్ కూడా బాగుంది. టోటల్గా ఇది ఇక్కడ వరకు పార్టీషన్ వరకు తీసుకొచ్చారు. మనకి వెనకాల బెడ్రూమ్స్ కానీ కిచెన్ కానీ వెళ్ళేటట్టు టోటల్ గా క్లోజ్ చేసి పార్టీషన్ తీసుకొచ్చారు. టీవీ డిజైన్ అయితే పెద్దదిగా ఇచ్చారు. ఈజీగా 60 ఫెన్సెస్ టీవీ కూడా పడుతుంది. బ్యాక్గ్రౌండ్ లో మనకు రోప్ లైటింగ్ యూజ్ చేశారు. బ్యాక్గ్రౌండ్ అన్ని కూడా బ్రౌన్ కలర్ సీట్స్ యూజ్ చేశారండి. ఫ్రంట్ వచ్చి మన స్టోన్ డిజైన్ లో డెక్లమ్ సీట్స్ యూజ్ చేశారు. పైన అంతా కూడా మనకి ప్రాపర్ లైటింగ్ యూజ్ చేశారు. రైట్ సైడ్ ఈ పార్టీషన్ చిన్న చిన్న సెల్ఫ్స్ కింద అయితే ఇచ్చారు. ఇందులో చిన్న చిన్న టాయ్స్ పెట్టుకోవడానికి అయితే బాగుంటుందండి. మన హాల్ అయితే చాలా పెద్దదిగా ఇచ్చారండి. హాల్ మెజర్మెంట్స్ వచ్చి 10x22 అండి. మనకి టీవీ యూనిట్ ఇలా స్ట్రైట్ గా రావడం సోఫా సెట్ అది కూడా బాగా సెట్ అవుతుందండి. ఎల్ సెట్ సోఫా సెట్ అయితే బాగా సెట్ అవుతుంది. మనకి ఇక్కడ ఇన్వర్టర్ పెట్టుకున్న పాయింట్ అయితే ఇచ్చారండి. టీవీ యూనిట్ పక్కన ఇచ్చారు. సార్, హాల్ చూడండి, చాలా స్పేసెస్ గా తీసుకున్నారండి. మనకి 10 అడుగులు విడ్త్ అండి, 22 అడుగులు లోత్ అండి. అలాగే హాల్లో ఈస్ట్ వైపుతో గుమ్మం అంటూ కిటికీ అయితే ఇచ్చారు. లోపల విండోస్ అన్ని కూడా WPC విండోస్ అయితే యూజ్ చేస్తారు, ఇంక్లూడింగ్ మస్కిటో మ్యాట్ అండి. ఇక్కడ యూజ్ అండ్ గ్రిల్ డిజైన్ కూడా బాగుందని చాలా ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే హాల్లోకి ఎంటర్ అవ్వకుండా రైట్ సైడ్ మనకి ఇక్కడ టోటల్ గా సిమెంట్ తో పార్టీషన్ చేశారండి. వాల్ పార్టీషన్ చేశారు. మనకి దీనికి దాటి కొంచెం ఫ్రంట్కి వస్తే బెడ్రూమ్స్ అయితే ఇచ్చారండి. ఈ బెడ్రూమ్స్కి వెళ్ళే ఈ వేక్ అయితే రాయల్ ప్లే అయితే యూజ్ చేశారు. ఇక్కడ యూజ్ చేసిన సీలింగ్ డిజైన్స్ కూడా బాగున్నాయి. సీలింగ్ లో కూడా రాయల్ ప్లే అయితే తీసుకున్నారండి. మనకి ఇది వచ్చి సెకండ్ బెడ్రూమ్ అండి. మనకు లోపల గుమ్మలన్నీ కూడా గ్రానైట్ తో యూజ్ చేశారు. ఫ్రేమింగ్ వచ్చి గ్రానైట్ తో యూజ్ చేశారు. బెడ్రూమ్ డోర్ డిజైన్ కూడా బాగుంది. మనకి సెకండ్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 12x14 అండి. ఇక్కడ సీలింగ్ డిజైన్ కూడా చూడండి. విత్ వచ్చి 12 అడుగులు అండి, లోత్ వచ్చి 14 అడుగులు అండి. చాలా స్పేసెస్ గానే ఇచ్చారు. బెడ్రూమ్ లో వెస్ట్ వైపు ఇక్కడ కిటికీ అయితే ఇచ్చారు. కిటికీ పక్కన ఇక్కడ వాల్ డ్రాప్ అయితే చేయించారు. వాల్ డ్రాప్ డిజైన్ కూడా బాగుంది. విండో ఎయిట్ వరకు వాల్ డ్రాప్ చేయించారండి. ఇక్కడ అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ యూజ్ చేశారు. ఇక్కడ యూజ్ చేసిన డెక్లమ్ సీట్స్ కూడా బాగున్నాయండి. లోపల కూడా సిమెంట్ కబోర్డ్స్ యూజ్ చేశారు. మనకి ఇందులోనే డ్రెస్సింగ్ టేబుల్ కూడా వీళ్ళే చేయించారండి. ఇది టోటల్ గా గ్లాస్ కింద అయితే ఇచ్చారు. ఇది బ్యాక్గ్రౌండ్ లో మనకి డ్రెస్సింగ్ సంబంధించిన ఐటమ్స్ పెట్టుకున్నాకైతే బ్యాక్గ్రౌండ్ లో ఇచ్చారు. కబోర్డ్స్ డిజైన్స్ అయితే చాలా బాగుంది. ఇది సీలింగ్ గేట్ వరకు చేయించుంటే ఇంకా బాగుండేదండి. మీరు ఏమైనా కన్స్ట్రక్షన్ లో ఉంటే సీలింగ్ గేట్ వరకు చేయించుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. మనకి ఈ కార్నర్ లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. ఈ వాష్రూమ్ కూడా చూద్దాం. మనకి ఈ వాష్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 4x8 అండి. ఇక్కడ యూజ్ అయిన వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. లోపల సూట్స్ ట్యాప్స్ ఇవన్నీ కూడా ఫిక్సింగ్ అయితే చేశారండి. బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ అయితే యూజ్ చేశారు. శానిటరీ కానీ ట్యాప్స్ కానీ బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ యూజ్ చేశారు.
మనం చూసేది వచ్చి సెకండ్ బెడ్రూమ్ అండి. దీనికి ఆపోజిట్ లోనే థర్డ్ బెడ్రూమ్ మీద ఇచ్చారు. ఇది గెస్ట్ రూమ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. లోపల స్విచ్చెస్ అన్ని కూడా లెగ్ లైన్ కంపెనీ స్విచ్చెస్ యూజ్ చేశారండి. ఫ్రెండ్స్ మనకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎక్కడ కూడా రాజీ పడకుండా చేయించారండి. ఫ్రెండ్స్ థర్డ్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. ఇది గెస్ట్ రూమ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సీలింగ్ డిజైన్ కూడా చూడండి. నార్త్ అండ్ వెస్ట్ వైపు ఈ కార్నర్ లో 2 విండోస్ తీసుకున్నారండి. ఇక్కడ ఈ కార్నర్ లో వెస్ట్ వైపు అయితే వాల్ డ్రాప్ అయితే చేయించారు. ఫ్రెండ్స్ మనకి ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 12x13 అండి. కామన్ గా 12 అడుగులు ప్రతి బెడ్రూమ్ కూడా ఇచ్చారండి ప్లానింగ్ లో. అందుకే బెడ్రూమ్స్ అన్ని కూడా చాలా స్పేసెస్ గా ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిన వాల్ డ్రాప్ దగ్గర ఇచ్చిన డెక్లమ్ సీట్స్ కూడా బాగున్నాయి. కబోర్డ్ వైజ్ కూడా చాలా బాగుందండి. ఈ బెడ్రూమ్ కూడా ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. ఈ వాష్రూమ్ కూడా చూద్దాం. దీనికి కూడా గ్రానైట్ కొమ్మం యూజ్ చేశారండి. మనకి ఈ వాష్రూమ్ కూడా 4x8 సైజులు అయితే ఇచ్చారు. లోపల శానిటరీ ట్యాప్స్ అన్ని కూడా ఫిక్సింగ్ చేశారండి. పైన అయితే అటకైతే ఇచ్చారు. మనం స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకుని రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ 2 సైడ్స్ కూడా మనకి అటకైతే ఇచ్చారండి. ఫ్రెండ్స్ ఎవరైతే నార్త్ ఫేసింగ్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇల్లు అయితే చాలా బాగుంటుందండి. ఇంటి అడ్రస్ కోసం మాట్లాడుకుంటే కాకినాడ నియర్ అచ్చంపేట జంక్షన్ 1 km డిస్టెన్స్ లో కొత్తూరులో అయితే వస్తుందండి. మనకి అంశవాణి స్కూల్ ఉంది కదండి, అంశవాణి స్కూల్ దగ్గర అయితే వస్తుంది. ఏడీపీ రోడ్డుకి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి. ఏరియా అయితే చాలా బాగుంటుంది. ఇంటి దగ్గర నుంచి స్కూల్స్ కానీ కాలేజీలు కానీ ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ కానీ చాలా దగ్గరలోనే ఉంటాయండి. ఫ్రెండ్స్ మనకి టీవీ యూనిట్ దాటి కొంచెం ఫ్రంట్కి వస్తే పూజారం మీద ఇచ్చారండి. టీవీ యూనిట్ చేసి పూజారం మీద ఇచ్చారు. నార్త్ ఫేసింగ్ హౌస్ కాబట్టి మనకి ఎలాగో వస్తుందండి. మన పూజా రూమ్ లో 4 feet హైట్ వరకు కూడా వాల్ టైల్స్ యూజ్ చేస్తారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. ఈస్ట్ వైపు చిన్న విండో అయితే ఇచ్చారండి. అలాగే దేవుని పెట్టుకుని చిన్న ప్లాట్ఫామ్ కూడా చేయించారు. పూజ ఐటమ్స్ పెట్టుకుని చిన్న చిన్న సెల్ఫ్స్ కూడా కదా చేయించారు. ఇక్కడ ఇచ్చిన వాల్ టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. మన పూజా రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారు. ఫ్రెండ్స్ మన పూజా రూమ్ ఆపోజిట్ లో ఎక్కడ కూడా చిన్న సెల్ఫ్ కింద అయితే ఇచ్చారు. టోటల్ గ్లాస్ తో చేయించారు. ఎక్కడ కూడా పూజ ఐటమ్స్ కానీ చిన్న చిన్న టాయ్స్ పెట్టుకోవడానికి కూడా బాగుంటుందండి. ఈ పూజా రూమ్ దాటి కొంచెం ఫ్రంట్కి వస్తే టోటల్ ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఇచ్చారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. మనకి డైనింగ్ ఏరియా వచ్చి 10x12 సైజులు అయితే ఇచ్చారండి. ఈస్ట్ వైపు ఒక కిటికీ ఒక గుమ్మం అయితే ఇచ్చారు. ఇక్కడ టేబుల్ టాప్ వాష్ బేసిన్ అయితే తీసుకున్నారండి. మన పక్కనే డైనింగ్ టేబుల్ అలాంటి టేబుల్ అని కూడా బాగా సెట్ అవుతుందండి. మన పక్కనే కిచెన్ ఇచ్చారు కాబట్టి కుక్ చేసుకున్న ఐటమ్ టోటల్గా ఇక్కడికైతే షిఫ్ట్ చేసుకోవడానికైతే బాగుంటుంది. డైనింగ్ ఏరియా చాలా పెద్దదిగా ఇచ్చారండి. పక్కనే కిచెన్ అయితే ఇచ్చారు. ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ముందు మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. మనకి ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకున్న పాయింట్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకు మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 12x15 అండి. మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దదిగా ఇచ్చారు. బెడ్రూమ్ లో వెస్ట్ అండ్ సౌత్ వైపు 2 విండోస్ తీసుకున్నారు. సీలింగ్ డిజైన్ కూడా చూడండి. చుట్టువైపులో కూడా బ్లూ కలర్ రోప్ లైటింగ్ యూజ్ చేశారు. బెడ్రూమ్ లో నార్త్ వైపు గోడ కదా టోటల్ కబోర్డ్ అయితే చేయించారు. ఇదైతే ఈ బెడ్రూమ్ లో మనకి సీలింగ్ అయితే వరకు అయితే చేయించారు. పైన వచ్చి టాప్ ఓపెనబుల్ డోర్స్ అండి. ఇవి వచ్చి కింద ఓపెనబుల్ డోర్స్ అండి. ఇక్కడ ఈస్టర్న్ డెక్లమ్ సీట్స్ కూడా బాగున్నాయండి. మనకి ప్రతి బెడ్రూమ్ లో కూడా డెక్లమ్ సీట్స్ అయితే చేంజ్ చేశారు. ఒకటే ప్యాటర్న్ అయితే యూజ్ చేయలేదండి. ఇక్కడ వచ్చి టాప్ ఓపెనబుల్ డోర్స్ అండి. స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. టోటల్ ఈ గోడ అంతా కూడా మనకి వాల్ డ్రాప్ అయితే చేయించారు. ఫ్రెండ్స్ మనకి కబోర్డ్ నుండి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి. వాష్రూమ్ డోర్ కనిపించకుండా ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి ఈ వాష్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. 4x10 సైజులో ఇచ్చారు. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ కూడా చూడండి. లోపల శానిటరీ ట్యాప్స్ అన్ని కూడా ఫిక్సింగ్ అయితే చేస్తారండి. ఇక్కడ కార్నర్ లో వాష్ బేసిన్ కూడా చూడొచ్చు. పైన చిన్న అటక్ కింద అయితే ఇచ్చారు. వాష్రూమ్స్ 3 కూడా పెద్దగా ఇచ్చారండి. బెడ్రూమ్స్ 3 కూడా పెద్దగా ఇచ్చారు. హాల్ కానీ డైనింగ్ ఏరియా కానీ పెద్దదిగా ఇచ్చారండి. మనకు ఒకసారి అబ్జర్వ్ చేశారు కదా, ఈస్ట్ వైపు మనకి హాల్లోంచి ఒక డోర్ వచ్చిందండి. ఇక్కడ కూడా డోర్ అయితే ఇచ్చారు. పక్కన ఓపెనబుల్ కిచెన్ అయితే ఇచ్చారండి. ఈ ఓపెన్ కిచెన్ కూడా చూడొచ్చు. కిచెన్ కూడా చాలా స్పేసెస్ గానే ఇచ్చారు. 10x8 సైజులు అయితే ఇచ్చారు. ప్లస్ మనకి ఇక్కడ ఓపెన్ కిచెన్ తీసుకున్నారు కదా, కిచెన్ కి డైనింగ్ ఏరియాకి సెంటర్ లో చిన్న పార్టీషన్ చేయించారండి. పార్టీషన్ డిజైన్ కూడా చాలా బాగుంది. మనకి కిచెన్ లో కుక్ చేసిన ఐటమ్ ఏమైనా ఉంటే ఈ ప్లాట్ఫామ్ దగ్గర అయితే సర్వ్ చేసి మనకి టేబుల్ మీదకి అయితే సర్వ్ చేసుకోవడానికి బాగుంటుంది. టాప్ లో స్పాట్ లైట్స్ కూడా యూజ్ చేశారు. ఇక్కడ ఇచ్చిన వాల్ టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయి. కిచెన్ లో సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారు. స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి. ఈస్ట్ వైపు అయితే కిటికీ అయితే ఇచ్చారు. ఎల్సే ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారండి. మనకి సిమ్లీ పెట్టుకున్న ఒక పాయింట్ అయితే ఇచ్చారు. మనకి ఇది మాడ్యులర్ కిచెన్ కింద అయితే చేయించారండి. కింద 3 బాస్కెట్స్ అయితే తీసుకున్నారు. కిచెన్ లో ఇలా సెల్ఫ్స్ ఎక్కువగా ఇవ్వడం వల్ల మన ఐటమ్స్ పెట్టుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. ఇక్కడ డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకోవడానికి సెల్ఫ్స్ అయితే టోటల్ గా గ్లాస్ వర్క్ అయితే చేయించారండి. ఈ పక్కన కూడా ఇక్కడ డైలీ ఐటమ్స్ అయితే యూజ్ చేసుకోవడానికి సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ క్లోజ్డ్ డోర్స్ అయితే ఇచ్చారు. ఇవన్నీ కూడా ఓపెనబుల్ డోర్స్ అండి. మనకి ఇక్కడ కూడా చిన్న ప్లాట్ఫామ్ కింద అయితే ఇచ్చారు. ఇక్కడ గ్రైండర్ మిక్సీ పెట్టుకోవడానికి అయితే ప్లగ్ పాయింట్స్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మన కిచెన్ చాలా స్పేసెస్ గానే తీసుకున్నారు. దీనివల్ల అట్ ఎ టైం ఒక 4 కింద సరిపోతుంది. నార్త్ ఫేసింగ్ ఇల్లు అయితే కిచెన్ అయితే చాలా బాగా వస్తుంది. లేదా ఓపెన్ కిచెన్ అయితే చాలా బాగా చేయించారు. సౌత్ వైపు డోర్ ఇచ్చారు కదా, అవుట్ సైడ్ కి వెళ్ళి చూద్దాం. మనకి అవుట్ సైడ్ 3 అడుగులు అయితే ఇచ్చారు. టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేశారండి. అలాగే బిల్డింగ్ కి వెస్ట్ స్టెప్స్ వచ్చి 20 యాంగిల్ అయితే ఇచ్చారు. ఒక మనిషి సైడ్ గా వెళ్ళడానికైతే బాగుంటుందండి. అలాగే ఆ కార్నర్ లో మనకు వాష్ ఏరియా అయితే ఇచ్చారు. ఎవరైనా సర్వెంట్స్ ఉంటే మనకి ఈస్ట్ వెబ్స్ నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేసి వెళ్ళిపోవడానికి అయితే బాగుంటుందండి. వర్క్ వైజ్ అయితే చాలా ప్లాన్ గా అయితే చేయించారు. ఇది 192 గజాల్లో కట్టించిన నార్త్ ఫేసింగ్ 3 BHK హౌస్ అంటే ఒక పెద్ద ఫ్యామిలీకి అయితే సరిపోతుంది.
మనకి ఇంటి ప్రైస్ కోసం మాట్లాడుకుంటే మనకి డైరెక్ట్ బెల్లర్ చెప్పడం వచ్చి 82 lakhs అయితే చెప్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 82 lakhs అయితే చెప్తున్నారండి. ఇది కూడా ఫైనల్ అమౌంట్ అయితే కాదు, కూర్చొని మాట్లాడితే ఇంకా తగ్గిస్తారండి, నెగోజిబుల్ అయితే ఉంది. అలాగే ఇంటికైతే 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి. ఫ్రెండ్స్, ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దాం ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసిన మాత్రం హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. ఫ్రెండ్స్, పైకి అయితే వెళ్ళి చూద్దాం. మన స్టెప్స్కి అయితే రెడ్ అండ్ గ్రీన్ కలర్ ఫ్లోర్ పెయింట్ అయితే యూజ్ చేస్తారు. ఫ్రెండ్స్, అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ మీరు కూడా ఏమైనా అమ్మాలన్నా సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి, నీట్గా ప్రమోట్ చేసి సేల్ అయితే చేస్తామండి. ఫ్రెండ్స్, మీరు ఇల్లు చూడడానికి వద్దామంటే మాకు కొంచెం ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తారండి, మేమే దగ్గర ఉండి చూపిస్తాం, మీకు లోన్ గట్రా కావాల్సిన సరే మేమే చేస్తామండి. ఫ్రెండ్స్, మనకు పైన పిల్లర్స్ అయితే 15 పిల్లర్స్ అయితే తీసుకున్న, దీనిపైన కావాలంటే మనకు 2 floors వరకు కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి. చుట్టువైపులో ఒకసారి చూడండి, ఏరియా అయితే చాలా ప్రశాంతంగా అయితే ఉందండి. చుట్టువైపులు అన్ని కూడా ఇల్లులు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా హౌస్ కోసం చూస్తున్నా మన ఛానల్ రికమెండ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు వరకు వీడియో చూస్తుంటే డెఫినెట్లీ నచ్చి ఉంటుందండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.